నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పైరవీలకు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్తున్నా. నిధులు, అనుమతులకు ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా. నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తుది నిర్ణయం వెలువరించడానికి తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. రిజర్వ్డ్ అభ్యర్థి కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీగా పరిగణించాలి. సుప్రీంకోర్టు 18న మేడారంలో మంత్రివర్గ భేటీకి భారీ ఏర్పాట్లు. మర్నాడు ఉదయం పునర్నిర్మించిన గద్దెలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల యాజమాన్యానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న ఢిల్లీలో జరగనుంది. ఇరాన్పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. క్రీడా వార్తలు. WPL 4లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్పై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. నేటి సూక్తి. అవమానాల నుంచే అద్భుతాలు పుట్టుకొస్తాయి. ఆరోగ్య చిట్కా. యాపిల్లో లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నిన్నటి జీకే ప్రశ్న. ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం తీసుకున్న ప్రపంచ మొదటి నాయకుడు ఎవరు? జవాబు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేటి జీకే ప్రశ్న. ఇటీవల బ్యాటరీ తయారీ విభాగంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025ను గెలుచుకున్న రాష్ట్రం ఏది?